సరే ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే పిఠాపురం నుండి తన వారాహి యాత్ర మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు సార్. అంటే ఎంతో బ్రేక్ వచ్చింది వారాహి యాత్రకు, మరి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో అంటారు సార్? ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జనాల్లోకి జగన్ ఎలా వెళ్ళమనేవాడు, ఎలా వెళ్తున్నాడు, ఆయన కూడా స్టార్ట్ అయ్యాడు. అవును, ఆయన వెళ్తున్నాడు. ఆయనకి ఆయన యొక్క జన్మ హక్కు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు. పాదయాత్ర అనేది భారతదేశంలో జోడో యాత్ర అతను చేసిన, రాహుల్ గాంధీ చేసినా, ఎవరు చేసినా, మోడీ చేసినా, ఇది ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళకే గొప్పతనం చేయాలి. ఆ గొప్పవాడు ఎవడో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఓకే, ఆరోగ్యశ్రీ అనేది పెట్టిన గొప్ప వ్యక్తి కూడా ఆయనే. ఓకే, అదేవిధంగా ఈ పాదయాత్ర స్టార్ట్ చేసింది ఆయనే. అలాగని చెప్పేసి ఆయన గులుముంచు పుస్తకాలు అంటే ఆయనకు ఉంటాయి. పాలిటిక్స్లో డబ్బు సంపాదించుకోకుండా నెక్స్ట్ ఎలా నిలబడతాడు, ఎలా సర్వైవ్ అవుతాడు? నేను అస్తమాని చెప్తుంటా సస్టైన్ అవ్వాలని. అర్థమైందా? మరి ప్రజారాజ్యం ఎందుకు సస్టైన్ కాలేకపోయింది? సొమ్ములే వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు కాస్త సినిమాలో పెట్టేశారు. వచ్చిన దాంతో ఫినిష్ అయిపోయి కాంగ్రెస్లో కలిసిపోయాడు. నీకు పాలిటిక్స్ ఎందుకు? తెలుగుదేశం పాలిటిక్స్ ఎందుకంటే అది రిచ్ పార్టీ, రిచ్ పీపుల్ ఉంటారు బిహైండ్. ఇప్పటి వరకు ఆ పార్టీని మెయింటైన్ చేశారంటే ఎంత కావాలి తెలుసా మీకు? తెలుగుదేశం లాంటి మేజర్ పార్టీకి ఎంతమంది ఉంటారు నీకు అర్థమైంది మీకు? అది పార్టీ పెట్టడం అంటేనే. ఇలా పెట్టేసి అలాగ వచ్చేసి ఇలా మినిస్టర్ అయిపోయి డబ్బులు సంపాదించి చేసుకుందాం కాదు. దానికి చాలా ఖర్చు పెట్టాలి. తెలుగుదేశం అన్నీ ఖర్చు పెట్టాలి. ప్రజారాజ్యం ఒక 2-3 నెలల్లో తాళం వేశాడు, దుకాణం బంధు. నీకు అర్థమైనప్పుడు మీకు అంచేత ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు రన్ ఎ పార్టీ. సస్టైనబిలిటీ, ఇంతకాలం సస్టైనబిలిటీ, ఎంత డబ్బు ఉండాలి వాళ్ళకి, ఎంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇది జనాలకు తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్చువల్గా వెరీ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ పార్టీ. చాలా డబ్బు కావాలి. చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ప్రతి నిమిషంలో డబ్బులు లేకుండా పని జరగదు కదా. సో అలాగా ఇప్పుడు వారాహి ఉంది. ఎవరో కొన్నారు మీరు? అది మా ఊర్లోనే అతను అక్కడ. యాక్చువల్ నేను ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళలేదు. అతను అంటే ఎందుకు ఇష్టం అంటే ఒక ఐడియాని ఒక రిచ్ మ్యాన్గా తయారైపోయాడు అతను. టీ టైం అనే షాప్ వచ్చినప్పుడు టీ టైం ఆ ఫ్రాంచైజీ పెట్టాడు. ఆ దుబాయ్లో పని చేసుకున్నప్పుడు అక్కడ కనిపడి అతను చాలా గ్రేట్ ఫెలో కింద లెక్క. అతను కూడా కాపీ, రిచ్ కాపు, పెద్ద కాపు. అతను ఒక నిచ్చినట్టున్నాడు. అది పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవంతో నిలబడ్డాడు కాబట్టి ఇతను కూడా ఎప్పుడైనా నిలబడేటప్పుడు అతను ఎంపీ నిలబడదాం అనుకున్నాడు కాకినాడ. ఖర్చు పెట్టగలడు. ఒక టీ షాపులో 5-6 వేలు షాపులో పెట్టారు. ఇప్పుడు ఫ్రాంచైజీలో 200-300 కోట్లు సంపాదించిన గ్రేట్ పర్సన్. ఎందుకు గ్రేట్ పర్సన్ అన్నాను? ఫర్ హిస్ థాట్, ఫర్ హిజ్ ఐడియా. ఉదయ శ్రీనివాస్ ఏదో ఉంటుంది అతని పేరు, కాకినాడ క్యాండిడేట్. అతను కొన్ని ఇస్తేనే అతను తీసుకున్నట్టు వరాహి. మళ్ళా వెళ్ళటం అనేది తప్పేం కాదు, మంచి మైలేజ్ వస్తుంది ఈసారి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్కి ఐఎమ్ గివింగ్ ఎ సజెషన్. ముందు కాపులను ఆకట్టుకో, దానికంటే ముందు ఎస్టీని ఆకట్టుకో చాలు. నేను 23 సీట్లకి 21 సీట్లకి ఎందుకు పరిమితమయ్యానో చెప్పుకో, అప్పుడు క్షమిస్తారు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకో. ఐఎమ్ టెలింగ్ ఇట్ టు దట్ టీ టైమ్ జెంటిల్మెన్ ఆల్సో. కడియం అవుతుంది మా ఊరి పక్కనే అనుకుంటా, ఆల్మోస్ట్ 1 మైల్. సో హీ అచీవ్డ్ విత్ దిస్ ఇంటెలిజెన్షియా కదా. అతని యొక్క ఐడియా కొన్ని జీవితాలనే మార్చేస్తా అంటారు కదా. ఐడియా మొబైల్ వాళ్ళు పెట్టారు. అది అతనికి పనిచేసింది, ఆ ఒక్క ఐడియా. సో అతను కూడా చెప్పాలి, వీళ్ళంతా చెప్పాలి. ఓకే, అలాగే పైకి వచ్చిన ఆ పక్క చుట్టుపక్కల అతను కూడా నాకు డిస్టెంట్ బంధువే, చలమశెట్టి సునీల్ అని. అతను కూడా అతను ఏ పార్టీలో కావాల్సిన సీట్ ఇస్తారు. కాకినాడలో ఇప్పుడు అలా ఉంది. ఎవరేసినా కాపులకే పెడతారు టెండర్. ఇక్కడ ఎంత పవర్ఫుల్ పెడతాడో అదే పవర్ఫుల్ కాపుని పెడతాడు జగన్ అక్కడ. అదే ఇప్పుడు మీకు. సో అది కాకినాడ వరకు, బికాజ్ మై ఇంట్రెస్ట్ ఈస్ దేర్ ఆన్ దట్. ఐ టోల్డ్ యూ. ఎవరు వచ్చినా కూడా గెలవాలని కోరుకుంటాం. ఈ వరాహి వెళ్ళటం అనేది 100% కరెక్ట్. కానీ ఈ 3 చెప్పుకోవాలి. నేను ఎందుకు తగ్గాను, ఇన్ని సీట్లకి ఎందుకు తగ్గిపోయాను అని ఒకటి వివరణ చెప్పాలి. వాళ్ళ యొక్క మనసులు దోచుకోవాలి. 2 నేను జగన్కి ఇస్తాను ఎటువంటి సజెషన్లు. నేను ఎవరు వెళ్ళినా కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2వది వచ్చి ఈ షుడ్ టెల్ దట్, ఈ కన్ఫ్యూజన్ తీసేయాలి. ఎంపీ అని కొంచెంసేపు, అదని కొంచెం. వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ బాగా గుడ్డిగా నమ్మేశాడు. అతనికి పొలిటికల్ థింకింగ్ లేదు.
ఎడ్యుకేషన్ చాలా లెస్. ఆడెవడో రాసిచ్చింది మాట్లాడుతున్నాడు, అది ఏం తెలియదు అతనికి, అసలు తెలియదని బాగా ప్రూవ్ అయిపోయింది. కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది. అమిత్ షాను వాళ్ళని నమ్మేస్తున్నాడు. నీకు ఏ సీటు రాకపోతే నేను అక్కడ నుంచి గేట్ దగ్గర కూడా రానివ్వరు. ఇంకా మీ వేరే కాపులు బయలుదేరతారు ఇప్పుడు. అవును, అర్థమైనప్పుడు నీకు అతను ఏమనుకున్నాడు అంటే ఇంకా చిరంజీవిని అతని తప్ప వేరే గతి లేదు కాపులు కానీ అని అనుకుంటున్నాడు. ఈ దెబ్బతోటి వదిలేస్తారు. మళ్ళీ వదిలేయమని చెప్తాం. బికాజ్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ మిస్టేక్స్ కష్టం కదా. ఇప్పుడు జగన్ మీద ఎవరో 99 తప్పులని రిలీజ్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పులు నీకు ఉన్నాయి. 99 తప్పులు చంద్రబాబు నాయుడికి 99 9,990 ఉన్నాయి అతనికి. వాడికైతే 990 ఉన్నాయి. ఎవరికి ఈ వయసులోనే ఒకసారి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు లోకేష్కి. అది చేయించమంటారా? మా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో చేయిస్తాం కావాలంటే. అయ్యేం చల్లదు కానీ అతను 99 తప్పులు అంటే ఇంకో తప్పు శిశుపాలుడితో లెక్కేస్తారన్నమాట. మీరు శిశుపాలుడితో లెక్కేస్తారు. అతను నేనే శ్రీకృష్ణుడి దగ్గర ఉండే అర్జునుడు అన్నాడు. అదేందా ప్రజలే కృష్ణుడు అని. క్రిస్టియన్ అయినా కూడా అతను కూడా బాగానే చేస్తారంటే బాగానే మాట్లాడతారు. తప్పులు స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడేది ఎవరంటే పవన్ కళ్యాణ్. జ్ఞానం లేదు అతనికి. ఎవడో రాహిచ్చింది మాట్లాడుతున్నాడు. నిన్న మళ్ళీ పేలేడు అక్కడ. వంగా గీత మా దగ్గర నుంచి ప్రజారాజ్యం నుంచి వచ్చావు కదా, ఎవడో నువ్వు నీ దగ్గర నుంచి రావడం, నీకు పార్టీ లేదు, నీకు అసలు పాలిటిక్సే తెలియదు. అప్పటి నుంచి ఒకటి తెలుగుదేశంలో నవ్వుకున్నారు అందరూ, సిగ్గుతో తల వంచుకున్నారు కాపులు. ఇటువంటి ఎన్నే చేసేయడం, అక్కడికక్కడే వాడేసుకోవడం. అమ్మాయిని ఎవరో వడ్డీల అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉంది రావిపాటి, ఆ అమ్మాయికి ఏదో ఎవరు చేస్తే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. అతను వెళ్ళి చూసి రావాలి. ఆ అమ్మాయి ఎక్కడో బాగా మాడితే వాళ్ళే రికగ్నైజ్ చేసి ఇచ్చారు పాత్ర. మరి అటువంటి పాత్ర వాళ్ళు మీ పార్టీ వాళ్ళు ఎవరైనా కొడితే నువ్వు కనీసం ఒకసారి వెళ్ళవా? జాబినేటింగ్ టైప్ అయిపోయారు. సడన్గా యాక్టర్ అయిపోయి 4-5 డబ్బులు వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఇది లేదు, కల్చర్ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అ సంస్కారం. పెద్ద పెద్ద మాటలు అక్కడ మాట్లాడడం కదా. నా ఎదురుకుండా నా దగ్గరికి వచ్చేవాడు ఒకప్పుడు. నేను సజెషన్ ఇచ్చారు అయితే ఒక 2 సార్లు వచ్చినప్పుడు 34 ఇయర్స్ బ్యాక్. ఓకే, మీలా కూర్చున్నవాడు భవ్యంగాను అంతే. ఆ పరిస్థితితో అన్నా అనమాట. ఓకే, స్టార్ అయ్యాడు, క్రౌడ్ పుల్ చేస్తున్నాడు, మంచి ఇమేజ్ ఉంది, అది నేనే హర్షిస్తాను ఒక సినిమా వాడిగా. ఇతనికి ఎంత ఎలాగ వచ్చింది అని ఆశ్చర్యపోయి అంతటా ఒక ప్యాంటు మీద ప్యాంట్ వేసి ఇష్టంగానే జనాలు కేరెత్తలు కొట్టి సినిమా చూసే లెవెల్కి వెళ్ళిపోయాడు. అది ఇక్కడ బాగా వాడుకోలేకపోయావు. నువ్వు వాడుకున్నావు, వీళ్ళకి వేరే గతి లేక నిన్ను మీద అన్నయ్య నమ్మారు, కాపులకి వేరే గతి లేక. కానీ దాన్ని మీరు ఒమ్ము చేస్తారు. యు స్పాయిల్డ్ ఇట్, యు డిస్ట్రక్టెడ్ ఇట్. నా భాషలో చెప్పాలంటే యు స్పాయిల్డ్ ఇట్ విత్ యువర్ లెస్ నాలెడ్జ్. నీకు పొలిటికల్ గేమ్ తెలీదు. ఓకే, కంబవాళ్ళు కూడా వెళ్ళటం మంచిదే. చంద్రబాబు కూడా వెళ్ళావు. అతను నిన్ను వాడుకుంటున్నాడా, నువ్వు అతను వాడుకుంటున్నావు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. మిమ్మల్ని ఇద్దరిని కలిసి బీజేపీ వాడుకుంటుంది మన క్లారిటీ ఉంది. ఒక్కొక్క పర్సన్ లేదు వాళ్ళకి. ఆంధ్రాకి చేసింది ఇంత కూడా లేదు. దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్ బట్ దే డోంట్ వాంట్ టు డూ. అయినా జగన్ ఎందుకు వెళ్తాంటే కూడా వేరే గతి లేదు అతను కేసులు ఉన్నాయి. అర్థమైందే. అతను బాగున్నాడు, మెయింటైన్ చేసుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని కరెక్టే. దీని మీద జేపీ ఏదో ఈ మధ్య వాళ్ళతో కలిశాడు. జయప్రకాష్ నారాయణ అని ఇంకొక ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ ఉన్నాడు. ఇంటెలిజెంట్ అనే అతని పేరు మీద మారు పేరున చాలా తెలివైనవాడు అని చెప్పేసి మళ్ళీ కమ్మ బెల్ట్కి వెళ్ళిపోయాడు. అతనికి 100కి 100 రూపాయలు కమ్మ ఫీలింగ్ ఉందని ఎప్పుడు తెలిసిందంటే, టీవీ 9 వారధి అనే ప్రోగ్రాం ఉండేది. అర్ధరాత్రి కాడ యుఎస్ వాళ్ళకి ఉపయోగపడద్దని, వేరే దేశంలో ఉన్న వాళ్ళు టీవీ 9 చూస్తారని ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు, వారధి అని. అందులో ఒకటి ఇంటర్వ్యూలో వచ్చాడు ఒక రెడ్డి. ఎంతో కష్టపడి ఇతను చాలా బాగా నమ్మేసి ఈ పార్టీ లోక్సత్తా ఏదో ఉంది కదా పార్టీ ఏదో జయప్రకాష్కి, ఆ పార్టీలో చేరితే ఇతను రెడ్డి అనే ఫీలింగ్తో ఇతనికంటే పేరు వచ్చేస్తుందని కట్ చేశాడట. అతను డైరెక్ట్గా చెప్పాడు. అతను టీవీ 9లో వెతుక్కుంటూ ఉంటుంది అతను ఇంటర్వ్యూ. అయినా అప్పుడప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు సోది. అదేదో పాపులారిటీగా ఉండాలని సోది వేస్తూ ఉంటాడు. ఐ నెవర్ బిలీవ్డ్ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్. మొన్నటి వరకు జగన్ పర్లేదు అన్నట్టు చెప్పి ఇప్పుడు సడన్గా ఇక్కడ ప్లేట్ ఫిరాయించాడు. అంటే ఇందులో బీజేపీ ఉంది, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్లస్ చంద్రబాబు నాయుడు. నమ్మకూడని వ్యక్తులు, బీజేపీ వాళ్ళు నమ్మకూడని వ్యక్తులు, మెయిన్ వ్యక్తి వాళ్ళ జీవితంలో, వాళ్ళ బీజేపీ చరిత్రలో, ఆర్ఎస్ఎస్ చరిత్రలో వాళ్ళు మోసపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు వెంకయ్యనాయుడు. ఇటు సౌత్లో పెరగకుండా చేశాడు అతను ఒక్కడే.
ఉంటూ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆ కర్రీస్ ఈ కర్రీస్ పట్టుకెళ్ళి మొత్తానికి బీజేపీని ముంచేశాడు. అందుకని అతను కట్ చేసి మెల్లిమెల్లిగా వైస్ ప్రెసిడెంట్ అలా చేసి ఒక పద్మభూషణ్ ఇచ్చి గడిచారు, నోరు మూసారు. అతనికి 100% కమ్మ తరపు మాట్లాడి ఈవినింగ్ అయితేప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కూర్చుని అతను. ఆ విధంగా బీజేపీని పైకి రాకుండా చేసింది ఎవరంటే ఇతనే. మీకు అర్థమైందా? ఇతను రెండోవాడు ఇప్పుడు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మళ్ళా సేమ్ ఇదే ఒకటే కమ్యూనిటీ. నువ్వు ఎన్ని చేయి చంద్రమండలో తీసుకెళ్ళిన మలయాళీ వాడు టీ కొట్టి ఎలా పెట్టుకుంటాడు, ఎంత చేట అని టీ కొట్టి పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళి మలయాళీ వాళ్ళు ఎక్కడికి చంద్రమండలోకి వెళ్తే ఫస్ట్ పెట్టేది అంటే టీ కొట్టు. వీళ్ళు అంతే. ఎవరు ఈ కమ్యూనిటీ కూడా వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. 10 సార్లు చెప్పకూడదు నేను. దట్ ఈస్ ద దేవర్ మేడ్, యూ కెనాట్ హెల్ప్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా కూడా విడిపోయి ఒకళ్ళు దెబ్బేసుకునే వాళ్ళు కాపులు. అది వాళ్ళ ఫేటు. వాళ్ళకి ఏదో శాపం ఉంది. ఓకే, ఎక్కడో ఏదో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఆ ఋషుల మీద వీళ్ళు ఏదో చేయకుండా అరాచకం చేసుంటారు. వాడు ఎలా శపించుంటాడు, ఈ కాపులంతా కలిసి ఉండకూడదని. అర్థమైనప్పుడు మీకు నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటున్న స్వాముల మీద ఎవడో వెళ్ళి ఉచ్చబోసుంటాడు, ఆడు కాపుడే ఉంటాడు. వాళ్ళ మీద వాళ్ళు శపించుంటారు అనమాట. మీరు ఎప్పుడు కూడా ఎన్ని యుగాలు ఎత్తినా కూడా ఐక్యపత్యంగా ఉండలేరు అని. లేకపోతే ఎదుటి ఎంత పర్సెంటేజ్ 27% ఉన్న కాపులను పట్టుకుని నేను అన్ని క్యాస్టులు కలిగిపోతా అన్నప్పుడు అన్ని క్యాస్టులు కాదు, బీసీలు ఎస్టీలు వాళ్ళు ఎలా పెట్టుకుని నా క్యాస్ట్ను కూడా నేను కలిపిపోతాను వాళ్ళకి చెప్పాలి నువ్వు. పవన్ కళ్యాణ్ అసలు ఈ గొడవ ఉండేది కాదు. అది పొలిటికల్ అనాలిసిస్. అతనికి ఏముంది అతనికి అసలు అంటే అక్కడికి వెళ్ళి ఆడి పేరు అస్తమని చెప్పడం, ఆడు ఒకటితోట మాట్లాడతాడు అనుకుంటా. ఇప్పుడు జేపీ వెళ్ళాడు కదా, ఇతను మాట్లాడాడు బహుశా. జయప్రకాష్ వెళ్ళాడు కాబట్టి ఇతనికి ఏం తెలుసు, ఇతనికే పక్షపాతి ఏముంది, పక్షపాతి. అదే అతనికి ఉపయోగపడుతుందని చూస్తున్నాడు. ఇక్కడ ఇతను అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవడొకటి పిలుస్తాడు అనుకున్నాడు, ఎవడు వెళ్ళడు. అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు ఇలాగ అనాలిసిస్ చెప్పుకుంటూ ఇలా బతికేయడం తప్పితే ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి అదే. ఒక కన్సల్టెంట్గా అడుగుతారు కావాలంటే, చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు. అంతవరకు మాట్లాడతాడు, 10 మంది నుంచి ఉంటారు. ఎప్పుడు చూసినా వేరుశనగపప్పు తింటుంటా ఒక జర్నలిస్ట్ ఉంటారు అక్కడ రాజమండ్రిలోను, వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఎదురుకున్నాను, కూర్చుని అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. అదేందా ఏదో విధంగా నన్ను పిలుపు రాకపోతే వెర్ర జగన్ అలా కవ్వుకుని పెళ్ళడం, జగన్ పిలవడం వీళ్ళో పిల్లరు. నువ్వు అలా అనాలిసిస్ చెప్పుకోండి. ఇలా కొన్ని క్యారెక్టర్లు ఎత్తనం జేపీ ఇవన్నీ కొన్ని క్యారెక్టర్స్ అనమాట. వీళ్ళు వాడుకుంటూ ఉంటారు పొలిటీషియన్స్. ఎప్పుడన్నా ఆ దుస్థితిలో జగన్ లేడు, జగన్ బాగానే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా బాగానే ఉన్నాడు, ఆయన కూడా అనుభవం ఉంది. కాకపోతే నువ్వు చెయ్యింది ఇంకొకటి చేయలేదంటే బట్టి నువ్వు చేసి ఉండాలి కదా 9 సంవత్సరాలను. 9 ఇయర్స్లో నువ్వు ఒకటి కూడా చేసింది చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి హాస్ డన్ ఆరోగ్యశ్రీ. వాట్ హ్యావ్ యూ డన్? నీ హయాంలోనే స్టేట్ విడిపోయింది, ఓటుకి నోట్లో బుక్ అయిపోయి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. వై డిడ్ యూ డూ 5 years సరిపోదా? నువ్వు మాట్లాడే స్పీడ్ చూస్తుంటే వై ఆర్ యూ బ్లేమింగ్ అదర్స్? జగన్ ఒక జగన్ క్రిమినలే అనుకుందాం, యూ షుడ్ హవ్ డన్ ఇట్. ఇలాగ మనలాంటి ఛానల్స్ కొన్ని చెప్పకపోతే తాలాంటి వాళ్ళు కొంత చెప్పకపోతే అర్థమవుతుంది. తిట్టుకుంటారు కొంతమంది, తిట్టుకునే వాళ్ళు లూజర్స్. వాడు నా మీద అసూయతో తిట్టుకుంటారు. అర్థమైందా? నేను కొంచెం గట్టిగా చెప్తాను కదా. అవును, ఎవడన్నా పేటీఎం అడుగు, నువ్వు నాకు పేటీఎం ఏంటరా ఇడియట్స్. ఐ టేక్ మనీ ఫర్ ద ఐడియా. జగన్ వచ్చి అడిగినా డబ్బులు అడుగుతాను, రామోజీరావు వచ్చిన అడిగినా డబ్బులు అడుగుతున్నా. ఫ్రీగా చెప్పను నేను, మీకు కూడా ఫ్రీగా చెప్పట్లేదు. దట్స్ ఇట్.